వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పగా నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఉదయకాల సమయంలో సొలొమోను భక్తుడు సర్వ మానవాళికి ఇస్తున్న ప్రమాణికాలలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, రైచస్, యథార్థవంతులు లేదంటే నీతిమంతులు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యథార్థవంతుల పట్ల ఆయన ప్రేమ కలిగిన వాడుగా ఉంటున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. యథార్థంగా నడుచుకునే వారికి దేవుడు ఎప్పుడు ప్రియమైన వాడుగా ఎంచుకుంటున్నాడు, వారిని విలువైన వారినిగా దేవుడు లెక్కిస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. నేలంతా శుభ్రంగా చేసుకున్న రైతు ఏ విధంగా అయితే విత్తాడో, జీవితం అంతా శుభ్రంగా ఉన్న వారిని దేవుడు ఎక్కువగా వినియోగించుకుంటాడు తన పని కొరకు, తన సేవలో అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయాలి. దేవుని దృష్టిలో యథార్థవంతులకు ప్రత్యేకమైన స్థానం ఉంది, అది వారు సంపాదించుకున్నది అన్న విషయాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో గ్రహించాలి. నెంబర్ 2, ఇట్ ఈస్ ఏ రివార్డ్, ప్రతిఫలము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యథార్థవంతులు ఆయన వర్ధిల్ల చేయును అన్న మాట కనిపిస్తా ఉంది. వర్ధిల్ల చేయటం అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యథార్థవంతులకు ఆటోమేటిక్ గా దీవెనలు వెంబడిస్తున్నాయి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. వారు చేసిన కార్యములను బట్టి, వారు దేవుని పట్ల చూపించిన ప్రేమంతటిని బట్టి, వారి యథార్థ జీవితాన్ని బట్టి దేవుడు వారిని వర్ధిల్లింపజేస్తున్నాడు, అనేకమైన జ్ఞానాన్ని ఆయన నింపుతున్నాడు, అనేక ఆశీర్వాదాలతో ఆయన ప్రశంసిస్తున్నాడు అన్న సత్యాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒక క్లాసులో మంచి విద్యార్థి ఉంటే అతను దేవుడు వర్ధిల్లింపజేయటం అనంటే కేవలం మార్కులు కొట్టడం మాత్రమే కాదు, అనేకమైన ప్రశంసలు, అనేక రకమైన రివార్డులు, అవార్డులు రావటం కూడా అందులో భాగమే. అలాగే యథార్థవంతులను కూడా దేవుడు కాపాడటం మాత్రమే కాదు, వారిని గౌరవిస్తున్నాడు అన్న సత్యాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ రోడ్, మార్గము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యుక్త మార్గమున అన్న మాట రాయబడతా ఉంది. వాక్ ఇన్ ఇంటిగ్రిటీ, యథార్థంగా నడుచుకునే వారికి దేవుడు అనేకమైన బహుమానాలు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు అన్న సత్యాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని పట్ల యుక్త మార్గమున నడుచుకునటము, యథార్థ మార్గమున నడుచుకునటము, అది సర్వ మానవాళ్ళకి దేవుడు చూపిస్తున్న ఒక అమోఘమైన మార్గంగా కనిపిస్తూ ఉంది. ఉదాహరణకి స్ట్రీట్ లైట్లు కలిగి ఉన్న ఒక గ్రామ వీధిలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆ లైట్లు మనం అనేక రకాలైన ఆపదల నుండి నడిపించడానికి ఉపయోగపడతా ఉంటుంది. అలాగే దేవుని వాక్యము అనే దీపంలో మన జీవితాలను నడిస్తే అవి యథార్థంగా యుక్త మార్గమున నడిచినట్లుగా అనిపిస్తున్నాయి. ఈ సత్యాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ రెఫ్యూజ్, కేడము. ఆయన మనకు ఆశ్రయపురము, యుక్త మార్గమును నడుచుకునే వారికి ఆయన కేడము అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా సందర్భాల్లో దేవుడు మనల్ని బాధలను తొలగించడు, కానీ ఆ బాధల నడుమ ఆయనే మనకు కవచంలాగా, రక్షణ కవచంలాగా ఉంటున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. భారీ వర్షంలో కూడా గొడుగుతో మనం ప్రయాణం చేసినప్పుడు గొడుగు వర్షాన్ని ఆపదు, కానీ అది మనల్ని తడవకుండా చేస్తూ ఉంటుంది. అలాగే సమస్యల నడుమ మనం నడుస్తున్నప్పుడు సమస్యలు లేకుండా దేవుడు చేయడు, కానీ వాటి మధ్యలో కవచంలాగా మనల్ని కప్పేవాళ్ళలాగా ఉంటున్నాడు. కాబట్టి యథార్థంగా జీవించటం, నడవటం మనం నేర్చుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులవు తండ్రి, మరొకసారి యథార్థవంతుల జీవితాల్లో మీరు చేస్తున్న అద్భుత కార్యాలను మీరు మాకు తెలియజేసినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.